ఆ విధంగా సార్ క్యాంపెయిన్ ఈ చేస్తున్నారు. మైగ్రేట్ అయితే అన్న దాంట్లో కూడా ఇంకొక క్వశ్చన్ కనిపిస్తోంది. కేరళలో కర్ణాటకలో 6 గ్యారెంటీలు ఇచ్చారు కాబట్టి ప్రజలంతా అట్రాక్ట్ అయ్యారు. తెలంగాణలో కర్ణాటక గెలుపే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించింది. అదే ఊపు అదే స్వింగ్ ఈ ప్రభుత్వం ఉన్నటువంటి వ్యతిరేకత ఇదొక పాయింట్. అండ్ ఏంటంటే అప్పుడు జరిగినటువంటి ప్రచారం ఏంటంటే సార్, తెలంగాణ ఎన్నికలకు కర్ణాటక ఎన్నికలకు ఒక 6 నెలల గ్యాప్ ఉంది. ఈ టైంలో కర్ణాటకలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి, కర్ణాటకలో పరిస్థితి బాగాలేదు, కర్ణాటకలో మొసళ్ళని తీసుకొచ్చి సబ్స్టేషన్లలో వదిలేస్తున్నారు, సో విద్యుత్ నిరసనలు వస్తున్నటువంటి డిమాండ్లు తెలంగాణలో వినిపించినాయి. తెలంగాణ ప్రతిపక్షం కూడా ఆ రోజు కర్ణాటకలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏందన్నది చూపించారు. అండ్ ఇప్పుడు కూడా తెలంగాణలో ఏం జరుగుతోంది అన్నది కేరళ వార్తాపత్రికల్లో వార్తలు వేస్తున్నారు, పెద్ద పెద్ద యాడ్స్ పబ్లిష్ చేస్తున్నారు. పినరయి విజయన్ ఆల్రెడీ దానిపైన రెస్పాండ్ అయ్యారు. తెలంగాణలో పూర్తిగా అధ్వానంగా ఉంది, అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి 6 గ్యారెంటీల విషయంలో. సో ఇప్పుడు ఆ ప్రజలు ఎడ్యుకేటెడ్ కాబట్టి, సో మేధస్సు కొంత మేధావి ఉంది కాబట్టి వాళ్ళు ఈ రాజకీయాల్ని కూడా దృష్టిలో పెట్టుకుంటారు కదా ఓటేసేటప్పుడు. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి బూమరంగ్ అవుతుంది అనుకోవాలి. అక్కడ ఇప్పుడు బూమరంగ్ అయినా కాకుండా దీన్ని నమ్మితే, ఇక్కడ ఈ అమలు చేస్తున్నటువంటి వాళ్ళని నమ్మితే కొంత పాజిటివ్ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు నమ్మకానికి వాస్తవానికి అక్యురేట్గా క్యాలిక్యులేట్ చేస్తే మహిళా ఉచిత బస్సు తప్ప మిగతా అన్ని పార్షియల్గా ఇంప్లిమెంట్ అయినాయి. పార్షియల్గా ఇంప్లిమెంట్ వీళ్ళు అనడమే తప్ప చేసింది లేదని చెప్పేసి దానికి కౌంటర్ విజయాన్ని ఇచ్చే అవకాశం ఉంది కర్ణాటకలో కానీ ఇక్కడ కానీ. కాబట్టి వీళ్ళు గెలిచేంత వరకే ఇది, గెలిచిన తర్వాత మిగతా రాష్ట్ర ఎలక్టర్లు గతంలో ఎట్లా పరిపాలించారు అనేటువంటిది ఉంటుంది. తర్వాత అంతర్లీనంగా కాంగ్రెస్లో మొదటి నుంచి గత 30 ఏళ్లుగా కరుణాకర్ వర్గం, ఆంతోని వర్గం ఉంది. ఆ 2 వర్గాలు ఉన్నాయి కాంగ్రెస్లో. అటువంటి ఆ స్థాయిలో లేకపోయినా కరుణాకరన్ చనిపోయిండు, ఇప్పుడు ఆయన కొడుకు మురళీధరన్ లీడ్ చేస్తుండు. ఆంతోని కొడుకు బీజేపీలో చేరిండు, ఏకే ఆంతోని కొడుకు. కాబట్టి ఇవాళ అటువంటి వైరుధ్యం లేకున్నా చిన్న చిన్న గ్రూపిజం ఉండేటువంటి అవకాశం ఉంది. అటువంటివి కూడా కొన్ని కాంగ్రెస్ కు కొద్దిగా ఎక్కువ డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. లెఫ్ట్ ఫ్రంట్ లో కూడా అసంతృప్తివాదులు ఉన్నారు. అటువంటి వాళ్ళు టికెట్ రాని వాళ్ళు లేదా అసంతృప్తివాదులు, నిన్న రాహుల్ గాంధీ చెప్పాడుగా నా డయాస్ మీద 2 సిపిఎం సీనియర్ నాయకులు కూర్చురని. కాబట్టి అటువంటి అసంతృప్తులు కూడా 1-2 నియోజకవర్గాలు పనిచేయవచ్చు. కానీ ఏదేమైనా కేరళ ఎన్నికలంటే 4-5 సీట్లే అనేటువంటి అంచనాలు ఉన్నాయి. పోయినసారి ఎందుకో మరి లెఫ్ట్ ఫ్రంట్కు 99 వచ్చినాయి, కానీ 4-5 సీట్ల డిఫరెన్స్ ఉంటాయనేది ఎప్పుడు అంచనాలు. ఒక్కొక్కసారి 1-2 సీట్లతోటి కూడా తేడా ఉంది. కాబట్టి ఏదేమైనా నెట్ టు నైట్ ఫైట్గా అవుతుంది. ఈ ఫైట్ బీజేపీకి వచ్చే చీల్చుకునే ఓటింగ్ని బట్టి ఎటైనా మోగొచ్చు అనేది నాకున్నటువంటి అంచనా. శశిథరూర్ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుంది అనుకోవాలా? ఈసారి బీజేపీ నుంచి కొంత చీల్స్తుంది అనుకోవచ్చా? మొన్న త్రివేంద్రంలో జరిగినటువంటి ఎపిసోడ్ని మళ్ళీ మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అసలు ఎలక్షన్ల మందులో శశిథరూర్ని బహిష్కరిస్తారే అనుకున్నాం కాంగ్రెస్. అవునవును. కానీ అందరి ఎక్స్పెక్టేషన్ భిన్నంగా లాస్ట్ మినిట్ లో పోయి సరెండర్ అయ్యిండు శశిథరూర్. అవును. ఏది రాహుల్ గాంధీ మన అధ్యక్షుని ముందు, కాంగ్రెస్ అధ్యక్షుని ముందు. కాబట్టి అట్లా సరెండర్ అయ్యి నేను కాంగ్రెస్ లో ఉంటే ఎడుపోదలుచుకోలేదు అన్నాడు. సార్ పొద్దున నమ్మి సీఎం క్యాండిడేట్ గా శశిథరూర్ని ఏమైనా పెడతారన్నటువంటి ఆశ ఏమైనా శశిథరూర్ కలిగిండొచ్చా, లేదంటే కేసీ వేణుగోపాల్ని శశిథరూర్ ఆ స్థాయిలో ఆలోచించిన కాంగ్రెస్ ఆ పార్టీలో ఆలోచించదు. కేసీ వేణుగోపాల్ కూడా ఇప్పుడు ఆ స్టేచర్ లేదు, ఆ అధిష్టానం రుద్దితే తప్ప లేదు. అక్కడే పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆయనకే ఈ మధ్య కాస్త నెట్వర్క్ ఏర్పరచుకుని కేరళ ఒక ఆల్టర్నేటివ్ లీడర్ గా పోజ్ అవుతా ఉన్నాడు. కాబట్టి కేసీ వేణుగోపాల్ ఢిల్లీ నుంచి నడిపే స్థితిలో పార్టీ లేదు. అందుకని ముఖ్యమంత్రి అయ్యే ఇమేజ్ వీళ్ళిద్దరికి లేదు. శశిథరూర్ ఒక ఎంపీ మాత్రమే, కేసీ వేణుగోపాల్ ఒక రాజ్యసభ సభ్యుడు మాత్రమే. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు మాత్రమే ఆల్టర్నేటివ్ క్యాండిడేట్కి ఇప్పుడు ప్రచారం జరుగుతుంది కాంగ్రెస్ గెలిస్తే అనేది. కాబట్టి ఇవాళ వాళ్ళ వద్ద శశిథరూర్ వల్ల ఇమేజ్ రాదు, ఉన్నది పోదు. కాబట్టి ఆయన పొలిటికల్ వెపన్స్ ఏమై ఉంటాయి అనుకోవచ్చు, అంటే రాజకీయ ఆయుధాల, లేదంటే ప్రచార అస్త్రాల, రకరకాల పదాలు అనుకోవచ్చు. కమింగ్ టు తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ నిరుద్యోగుల విషయం కావచ్చు, భూ కబ్జాలు అన్నారు, 30% కమిషన్లు అన్నారు, ఈవెన్ కర్ణాటకలో కూడా 50% కమిషన్ అన్నారు. అందుకే ఆ రోజు భారతీయ జనతా పార్టీని కాదన్నారు, కాంగ్రెస్ పార్టీ కోటేశారు, 6 గ్యారెంటీలు కలిసి వచ్చాయి. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అభివృద్ధి లేదు, సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టారని చెప్పి చాలా కామెంట్లు రావడం జరిగింది. ఇక్కడ రాజకీయపరమైనటువంటి యుద్ధమే మనం చూస్తున్న అన్ని పార్టీల మధ్య. కానీ ద మెయిన్ పొలిటికల్ వెపన్ అంటే ఏంటి ప్రజల్లోంచి వచ్చేది కేరళలో?
ఈ మోరో ఆ లెఫ్ట్ శబరిమల ఇష్యూ కూడా అంత సీరియస్గా ఉందని నాకు అనిపించట్లే ఈ ఎన్నికల్లో. శబరిమల ఇష్యూ అంతకుముందే తేలిపోయింది. శబరిమల ఇష్యూ మహిళల ప్రవేశం అనే మీద బాగా పెద్ద కాంట్రవర్సీ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా గోల్డ్ ఇష్యూ చర్చనీయాంశం. గోల్డ్ అప్పుడు వేసినప్పుడు లెఫ్ట్ ఫ్రంట్ గెలిచింది ఆడ సీటు, అది అయినాక కూడా. ఇక గోల్డ్ ఇష్యూ వచ్చినప్పుడు గోల్డ్ ఇష్యూలో ఇప్పుడు కల్ప్రిట్స్ ఎవరని తేలింది. సాధారణంగా కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఏమంటారంటే సిపిఎం నాయకులు అంటుంది. కానీ అరెస్ట్ చేసింది ఎవరంటే దేవస్థానం అడ్మినిస్ట్రేషన్ ఒక భాగం, వైస్ చైర్మన్, ఆయన చైర్మన్, తర్వాత ఇంకొక ఆయన కాంట్రాక్ట్, గోల్డ్ కాంట్రాక్ట్ చేసి ఆయనే నేనే మిగతాదంతా నేనే ప్రొవైడ్ చేస్తా గోల్డ్ అని చెప్పేసి అల్ల నుంచి ఆయనే తీశాడు అనేది ఇంకోటి. కాబట్టి వీళ్ళిద్దరు అరెస్ట్ అయినాక ఇవాళ శబరిమలలో గోల్డ్ ఇష్యూ పెద్ద ఎలక్షన్ ఇష్యూ అవుద్దని నేను అనుకోను, సక్సెస్ అవుద్దని నేను అనుకోను. కాబట్టి రాష్ట్రం ఇదివరకు అయితే లెఫ్ట్ ఫ్రంట్ వ్యతిరేకంగా గత 30 ఏళ్ళకి ఒక వెపన్ ఉండేది కాంగ్రెస్కు. ఏమిటంటే సిఐటియు అనేది చాలా అగ్రెసివ్, రౌడీజానికి పాల్పడుద్ది, హై హ్యాండెడ్ బిహేవియర్ ఉంటుంది. కాబట్టి ఈ రౌడీజాన్ని పోవాలంటే ఖచ్చితంగా సిపిఎం ఓడించాలనేటువంటి గత 30 ఏళ్ల కింద 20 ఏళ్ల కింద అటువంటి చర్చ ఉండేది. ఇప్పుడు ఆ చర్చ లేదు, ఆ అగ్రెసివ్నెస్ తగ్గిపోయింది. తర్వాత ఆర్ఎస్ఎస్ వర్సెస్ సిపిఎం మర్డర్ పాలిటిక్స్ కూడా డైల్యూట్ అయినాయి. కాబట్టి ఇప్పుడున్నటువంటి లోకల్ కాంట్రడిక్షన్ వల్ల కాంగ్రెస్కు ఓటింగ్ వేసేటువంటి పరిస్థితి లేదు. లోకల్ కాంట్రడిక్షన్స్, లోకల్ మర్డర్స్ అటువంటివి కూడా కలిసి వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఏదేమైనా నేను అనుకోవటం ఏంటంటే వరుసగా 10 సంవత్సరాలు పరిపాలిస్తే ఏదో కొన్ని లోపాలు జరుగుతాయి. ఆ లోపాలు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్గా మారతాయి. తర్వాత కొద్దిగా అధికార పార్టీ యొక్క లోకల్ నాయకుల యొక్క పరిస్థితి కూడా ఇంప్రూవ్ అయింది. కాబట్టి ఇటువంటి అన్ని లోకల్ జెలసీస్ అన్ని కలిసి యాంటీ ఎస్టాబ్లిష్మెంట్గా తయారైనప్పుడు ఖచ్చితంగా ప్రతిపక్షానికి అడ్వాంటేజ్. నాకు 2 అంశాలు కనిపిస్తున్నాయి. అంటే మీరు మాట్లాడుతున్న దాంట్లో ఒక 2 అంశాలు ప్రధానంగా మనం చూసుకుంటే కనుక భారతీయ జనతా పార్టీ అయితేనేవి, కాంగ్రెస్ పార్టీ అయితేనేవి ఆయా రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలంటే పైసలు ఎరేస్తున్నారు, అకౌంట్లలోకి డబ్బులు వేస్తున్నారు. మహిళల అకౌంట్లోకి బీహార్లో 10,000 వేశారు, మధ్యప్రదేశ్లో 5,000 వేశారు, తమిళనాడులో వేస్తామంటున్నారు. సో ఈ పథకాలు, ఈ అవకాశాలు, ఈ ఆఫర్లు ఒకవైపు చూస్తే దేశం మొత్తం ఎన్నికలు ఒకలాగా, కేరళ ఎన్నికలు నాకు ఒకలాగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ హై ఎడ్యుకేటెడ్ ఉంటారు. అండ్ పినరయ్ విజయన్ ఈ పథకాలు వర్సెస్ పినరయ్ విజయన్ తీసుకున్నటువంటి రీసెంట్ స్టేట్మెంట్ కేరళ అసెంబ్లీలో డిగ్రీ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ చేసేసారు అందరికీ. సో ఒకే దెబ్బతో పినరయ్ విజయన్ ఆల్ ఆఫ్ ఓట్ బ్యాంకును సాధించుకున్నారు అనుకోవచ్చా? ఈ పథకాలు, సంక్షేమ పథకాలు, ఈ పైసలు ఇవన్నీ పక్కన పెడితే ఈ లెఫ్ట్ ఫ్రంట్ యొక్క పర్సెప్షనే అది. ఇవన్నీ ఇప్పుడు ఉచితాలు లేకపోతే పంచటాలు ఇవన్నీ కాదు. ఉచిత వైద్యం, ఉచిత విద్య, తర్వాత అవకాశం ఉంటే 1 ఎకరం 2 ఎకరాల భూమి, ఇవి ఉంటే ఇంకా ఆ మనిషికి ఏ సహాయం అవసరం లేదు. కాబట్టి ప్రజల్ని పాత్రధారులు చేయాలి కానీ లబ్ధిదారులు చేయొద్దు అనేది వాళ్ళ కంటెన్షన్ మొదటి నుంచి. పాత్రధారులు కావాలంటే 1 ఎకరం 2 ఎకరాలు ఉండాలి, లేదా ఉచిత వైద్యం లభిస్తే ఆరోగ్యంగా ఉండి చదువుకుంటే. ఇప్పుడు కేరళలో ఉన్నటువంటి నర్సులు కానీ, కేరళలో ఉన్నటువంటి టీచర్లు కానీ ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తారు. మాకు ఉద్యోగం కల్పించని కేరళ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళలో మొబిలిటీ ఎక్కువ ఉంది, చదువు వల్ల చైతన్యం ఎక్కువ ఉంది. ఆ మొబిలిటీ తోటి గల్ఫ్ దేశాలు అన్నిట్లలో హాస్పిటల్లో, యూరోప్లో అన్ని హాస్పిటల్లో కేరళ నర్సులే పనిచేస్తారు. భారతదేశం అన్ని హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్లో కేరళ నర్సులు అవ్వపడతారు. భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో కేరళ టీచర్సే ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని మీడియం స్కూళ్ళలో కూడా కేరళ టీచర్సే ఉంటారు. వాళ్ళలో ఆ ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి ఆ మొబిలిటీ తోటి ఎక్కడికైనా పోతారు. అది ప్రెజర్ పెంచలేకపోక అది లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం మీద ప్రెజర్ లేకపోవటమే కాకుండా నిరుద్యోగ సమస్య కూడా వాళ్ళంతటి వాళ్ళే పరిష్కరించుకుంటారు. కాబట్టి అదంతా కూడా లాంగ్ రన్ లో వచ్చేటువంటి బెనిఫిట్. రెండోది ఫారెన్ కరెన్సీ కూడా కేరళకు ఎక్కువ వస్తుంది, ఎక్కువ ఫ్లో అవుతుంది. అందరు బయటకు పోయి బయట ప్రపంచాలు పనిచేస్తుంటే వాళ్ళ కుటుంబానికి పెట్టే డబ్బులు దరిదాపు ఇవాళ గల్ఫ్ నుంచే మనకు $130 బిలియన్, $51 బిలియన్ ఇండియాకి వస్తున్నాయి. అదంతా కూడా మేజర్ సోర్సు ఫస్ట్ కేరళ, తర్వాత మహారాష్ట్ర. కాబట్టి కుటుంబ స్థితి కూడా పైకి రావటంతో ప్రభుత్వం చేసినవి ప్లస్ ఇటువంటి మనీ రావటంతో ఇవాళ పేదరికం లేదనే రాష్ట్రంగా మారింది.